మనకు అనుగ్రహించిన వాక్య భాగము దయచేసి అందరూ దేవుని సన్నిధి చేసే కార్యాలను గురించి ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధి దేవుని సన్నిధి చేసే కార్యం. ప్రియులరా, ఇదంతటిని ఏమంటామో చెప్పాలి. దేవుని సన్నిధి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రభువును ధ్యానిస్తారో అది దేవుని సన్నిధి. 1000 మంది కూడితేనే దేవుని సన్నిధి, 5-6 కూడితే దేవుని సన్నిధి కాదు అని అనడానికి వీలు. బైబిల్లో యేసు ప్రభు వారి రీతిగా చెప్పాడు. ఏమంటే, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ధ్యానిస్తారో నేను వారి మధ్యలో. అది దేవుని సన్నిధి. ఈ దేవుని సన్నిధి చాలా గొప్ప కార్యాలు చేసింది. ఆమేన్. దేవుని సన్నిధి చెప్పండి ఏం చేస్తుంది? గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుని సన్నిధి చెయ్యలేని కార్యం అంటే ఏమీ, గొప్ప కార్యాలు చేస్తుంది. అందుకనే దేవుని సన్నిధిని మనం పోగొట్టుకోకూడదంటారు. ఆమేన్. ఎక్కడుంది దేవుని సన్నిధి చెప్పాలి? ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ధ్యానిస్తారు అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధి. ఆ సన్నిధిని మనం పోగొట్టుకోకూడదు. ఏదో పని మీద ఎంత ఉన్నాం, ప్రార్థన జరుగుతుంది. ఆమేన్. అప్పుడు నువ్వేం చేయాలి? పని దేవుడికి ఎరుక. నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని సన్నిధిని ఏ రోజు మనము ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. విచారం ఏంటంటే, కొంతమంది ఆదివారం కూడా పోగొట్టుకుంటారు. ఆదివారం కూడా చాలా ప్రాముఖ్యమైన పని అయితే తప్ప ఇంకా అసలు నేను అంతకంటే చెప్పను. ప్రార్థనకు మించిన ప్రాముఖ్యమైన పని మరొకటి ఏమీ. దేవుని సన్నిధిని వదిలిపెట్టకూడదు. ఈ సన్నిధి ఎలాంటిదో చెప్పనా? ప్రభు చిత్తమైతే 2-3 వారాలు ధ్యానం చేద్దాం. ఎండిపోయిన వాళ్ళను చెప్పాలి చిగురింప చేసి. ఆమేన్. ఎలాంటి వాళ్ళని ఎలా చేసిందో చెప్పాలి. ఎండిపోయిన వారిని, దాన్ని ఎవరు పోగొట్టుకుంటారు? దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని మనం ఏం చేయకూడదు? గట్టిగా చెప్పాలి. ఏం చేయకూడదు? ఈ సన్నిధి కొంతమందిని చిగురింప చేసింది, కొంతమందిని వృద్ధిపరిచింది, కొంతమందిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళింది. అనాలోచితంగా, జాగ్రత్తగా వినండి, లెక్కలేనితనంగా, అనాలోచితంగా, అంటే క్రమము లేకుండా ఎవరన్నా ఈ సన్నిధిలో ఏదైనా చేస్తే కాల్చివేసింది. ఆమేన్. ఏం చేసింది? కత్తి. అమ్మా ఏంటిది? కత్తి కూరగాయలను కోస్తుంది, తినే కాయలను కోస్తుంది. చెప్పాలి, అవసరమైతే పీకలను కూడా. కత్తికేమి తేడా? అయ్యా పీక మీద పెట్టావు నేను దిగను అంటదా? చెప్పండమ్మా. దానికి వ్యత్యాసము. బైబిల్లో ఏముందంటే, హెబ్రీ 4:12 దేవుని వాక్యము సజీవమై 2 అంచుల పదును కలిగిన కత్తి. వాక్యం ఏంటిది? 2 వల్లల పదునున్న కత్తి. కాబట్టి దేవుని సన్నిధిని వాక్యం వింటున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ప్రశ్నించుకొని ముందుకు కొనసాగుదాం. సరే, మంచిది. ఇంకా లోతుగా మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే,
ఈ సన్నిధికి జాగ్రత్త వినండి, తండ్రి వచ్చాడు. ఎవరు? తండ్రి వస్తే దీవించబడ్డాడు. అర్థమైందా? దేవుడు చెప్పినట్టు చేసి ఆ తండ్రి ఏమయ్యాడు? దీవించబడ్డాడు. బిడ్డలు వచ్చారు, నా బిడ్డలు కదా. తండ్రి తర్వాత ఆ బిడ్డలు ఈ పని చేయాలని ఆ తండ్రి ఆ బిడ్డలను పంపిస్తే మందిరములో చేయకూడని పని చేసి కాల్చబడ్డా. ఇల్లు ఒకటే. తండ్రి ఏమో చెప్పాలి దీవించబడ్డాడు, బిడ్డలేమో కాలిపోయారు. ఏమయ్యారు? సన్నిధిలో తేడుందా? చెప్పాలి. దేవుని శక్తిలో తేడుందా? నేను మొన్న రాత్రి చెప్పా కదా, నా భక్తిలో లోపమా లేక దేవుని శక్తిలో లోపమా అని అడిగాడు ఒక ఆయన. భక్తిలో లోపముందా లేక దేవుని శక్తిలో లోపం? భక్తిలో ఉండొచ్చేమో కానీ, జాగ్రత్త వినండి, లోపము నీ భక్తిలో ఉండొచ్చేమో కానీ దేవుని శక్తిలో, చప్పట్లు కొట్టి ప్రభుని మైకి, దేవుని శక్తిలో లోపం ఉండదు. ఒకవేళ ఉంటే ఎక్కడున్నది చెప్పాలి? మన భక్తిలోనే. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధి ఒకటే. ప్రార్థించే మనం ఉన్నామే, మనలోని లోపము. కాబట్టి మంచి అంశం, జాగ్రత్తగా వినండి, ఏ ఒక్కరు పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధి చేసే కార్యాలు ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూడండి ప్రియులారా, ఆదికాండం 17వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదికాండము 17:1-2 త్వరగా. అబ్రహాముకు 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమవడం అంటే చెప్పాలి. చెప్పండమ్మా, అనుమానం ఎందుకు? గట్టిగా చెప్పాలి, గుండె నిండా చెప్పాలి. ప్రత్యక్షమవడం అంటే అర్థం దేవుడు కనబడ్డాడు. ఇప్పుడు ఎవరికి కనపడ్డాడు? నాకు కాదా అంటురా? ఎవరికి కనపడ్డాడు? అబ్రహాము. ఆ దేవుడు మనకు కూడా కనపడతాడా లేదా చెప్పాలి? కనపడతాడు. అబ్రహాము వలె నీవు జీవించగలిగితే, అబ్రహాము వలె దేవుని నీవు విశ్వాసించగలిగితే నీకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యే. ఆయనలో పక్షపాతము లేదండి. పక్షపాతము. చదవండి ఆ మాట. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము చదవాలి. 10వ అధ్యాయము 34, 35, 36 ఆ మధ్యలో ఉంటుంది. దేవుడు పక్షపాతి. నీకుంటది పక్షపాతం, నాకుంటది. దేవుడికి అమ్మా ఉండదు, దేవునికి ఉండదు. దేవుని దృష్టిలో చెప్పాలి అందరూ ఒకటే. అందరూ కుంటోడైనా, గుడ్డోడైనా, 2 కాళ్ళున్నోడైనా, కళ్ళున్నోడైనా దేవుని దృష్టిలో అందరూ ఒకటే. ఆయనకు పక్షపాతము. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, చదువుమ్మా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. అందరూ చెప్పండి ఈ మాట నోటితో. మన దేవుడు ఏ దేవుడు? ఇంకొక మారు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఇంకొక మారు చెప్పండి. మన దేవుడు ఏ దేవుడు? ఇంకా బిగ్గరగా చెప్పండి. సర్వశక్తి కలిగిన. ఆ మాట విని కడుపు నిండి నిద్రపోవాలి నువ్వు. ఆమె ఏ దేవుడు? మన దేవుడు చెప్పాలి. సర్వశక్తి కలిగిన. అబ్రహాముతో అంటున్నాడయ్యా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నీవు నడువు, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను. ఆమె దేవుని సన్నిధిలో నడిస్తే ఏమొచ్చింది? అభివృద్ధి. చెప్పాలమ్మా,
దేవుని సన్నిధిలో మనం ఉంటే ఏమొచ్చింది? చాలా మందికి ఉన్న జబ్బు ఎందుకు తెలుసా? ప్రార్థనకు రాలేదు ఏంటంటే బాగలేదు. అసలు రావాల్సిన దేవుడు చెప్పాలి. అమ్మ నోటి నుండి చెప్పండి రా. రావాల్సిన దేవుడు అన్నీ బాగున్నాడు ఎందుకు వస్తాడు? వచ్చిందంటే ఇంకా బాగుంటాడు. ఆమె అన్నీ బాగున్నోడు వస్తే ఇంకా అది తెలియక చాలా మంది అన్నీ కొంచెం బాగుండగాని ఇంకా రా. కానీ బాగలేక రాలేదు అన్నావా? బాగలేనోడి కొరకు ఆయన వచ్చేది. యేసు ప్రభు ఏమన్నాడు? నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను నశించిన దానిని వెతక రక్షించడానికి నేను వచ్చానయ్యా అన్న. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు ఆ మాట చెప్పమాక. ఇక నువ్వు నడవలేక ఎవరైనా ఎత్తకొచ్చే వాళ్ళు లేకపోతే అప్పుడు అందుగా నా మాట. ఇక ఎప్పుడు నీ జీవితంలో బాగా లేక రాలేదనే మాట నీ నోట బాగాలేకపోతేనేగా బాగుపరుచువాడు. గుండె చెదరిన వారిని అందరూ బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియో కాటుచున్నవాడని, వారి గాయములనియో కాటుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఎవరెక్కడికి రావాలి ఇప్పుడు చెప్పాలి? గుండె, నా గుండె బాగుంది అనుకుంటున్నావా? అమ్మా కదిలిస్తే ఒక్కొక్కళ్ళ హృదయ విదారకరమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. చాలా బాధకరమైన విషయాలు. ఎవరో తెలుసా? వీళ్ళు ప్రార్థించేవాళ్ళు, ఆమె ప్రభువును వెంబడించేవాళ్ళు. ఈ కడవరి దినాల్లో సాతాను అలాంటి వాళ్ళని బాగా ఏడిపిస్తుంది, శోధిస్తుంది, హింసిస్తుంది, మా కంట కన్నీరు ఒలికేలా చేస్తుంది. కాబట్టి నువ్వు ప్రభు సన్నిధికి రావాలి. అబ్రహాముతో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు నా సన్నిధిలో నిందారహితంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు. నేను నిన్ను అత్యధికంగా, మాట ఉంది చదవండి అక్కడ, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాను. మామూలు అభివృద్ధి కాదు, చెప్పాలి. ఏ అభివృద్ధి? అత్యధికమైనది. మీకు ఏది కావాలి? అభివృద్ధి, అత్యధికమైన అభివృద్ధి. మేము ఎరగను కదా. అభివృద్ధి కావాలన్నా అత్యధికమైన అభివృద్ధి కావాలా? నువ్వు సన్నిధిలో ఉందువుగాక. సన్నిధిలో దేవుడు అబ్రహాముతో చెప్తున్న మాట ఏమనో తెలుసా? నీవు నా సన్నిధిలో నిందారహితునిగా ఉంటాయా, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. దేవుని బిడ్డల జీవితాల్లో అభివృద్ధి ఉండాలి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు మొట్టమొదట ఆదాము అవ్వలను ఆశీర్వదించినప్పుడు 4 మాటలు చెప్పాడు. ఆమె ఎన్ని మాటలు? మీరు ఫలించండి చెప్పాలి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని చెప్పండి. ఎన్ని మాటలు? ఆ 4 పట్టుకుంటావా? దేవుడు మొట్టమొదట ఒక మనిషికి చెప్పింది 4 మాటలు. ఒక జంటకు చెప్పింది ఏంటంటే 4 మాటలు. ఏమేంటి చెప్పండి? మీరు చెప్పమ్మా, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి,
ప్రార్థించే వారందరి జీవితాల్లో ఈ 4 అంశాలు ఉండునుగాక. ఫలించాల. చెట్టు నాటావు, అమ్మా జామ చెట్టు అని తెచ్చి నాటుకున్నా, 6 నెలలు చూసా కాయలు, సంవత్సరం చూసా కాయలు, 2 ఏళ్ళు చూసా, దానికి వెళ్ళి చూడటం మానేసి కొట్టేస్తావు ఒకరు. అర్థమైందా? దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఈ 4 ఉండాలి. చెప్పండి. ఫలింపు, అభివృద్ధి, విస్తరణ, భూమిని కదా. అబ్రహాముతో దేవుడు ఆ మాట చెప్పాడు, నిన్ను అత్యధికంగా చెప్పాలి అభివృద్ధి చేస్తా. ఎలా చేస్తాడో చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం చదవాలి. అబ్రహాము నిశ్చయముగా బలము కలిగినటువంటి గొప్ప, మామూలు జనంగా, ఏ జనమమ్మా? గొప్ప జనం. ప్రపంచం మొత్తం మీద ఎంతమంది జనాలు ఉన్నారో తెలుసా? మనూరు జనాభే మనకు తెలియదు. మనూరు జనాభా ఎంత? మాకేం పని, ఓట్లు వచ్చినప్పుడు ఎవడన్నా చేయి తిందాం. మనూరు జనాభా ఎంత? పోనీ మన కాలనీ వరకు జనాభా ఎంత? అది రాదు. పోనీ మీ ఇంట్లో జనాభా ఎంత? అదన్నది ఎంత అన్యాయం. మీ ఇంట్లో జనాభా ఎంత? ఎవరింట్లో వాళ్ళకి ఎంతని తెలుసు కదా. మన కాలనీ జనాభా కూడా తెలుసుకోవాలి. ప్రపంచ జనాభా 800 కోట్లు దాదాపుగా. ఆమేన్. ఎంతమంది? భూమి మీద మనుషుల యొక్క లెక్క ఎంతంటే 800 కోట్లు. అయితే ఈ 800 కోట్లలో 600 కోట్లు అబ్రహాము సంతతే. చపళ్ళు కొట్టి ప్రభును మహింపరచండి. ఇంకా మిగిలింది ఎంతమంది? 200. అంటే గొప్ప బలము కలిగిన జనాభా అవుతారు. అంతేకాదు, ఒకరోజు దేవుడు అబ్రహామును రాత్రి వేళ బయటికి తీసుకొచ్చి చెయ్యి పట్టుకొని, అబ్రహాము పైన ఆకాశము చూడయ్యా అని అంటే ఆకాశంకి వెళ్ళి చూశాడు. ఏం కనపడుతుంది? ఎంత అన్యాయం చెప్పండమ్మా. నక్షత్రాలు కనపడతాయి కదా. నక్షత్రాలకు వెళ్ళి చూపించి దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు ఆ నక్షత్రాలను లెక్క పెట్టగలవా? అబ్రహాం అన్నాడు, నా చేత నీ సంతానం అలా చేస్తాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఒక ఆయన విజయవాడలో ఒక కారు వేరే ఆయన కొట్టి డ్రైవర్గా వెళ్తున్నాడు. వేరే ఆయన కారుకు చెప్పాలి డ్రైవర్. ఒక 2 సంవత్సరాల తర్వాత యేసయ్యను నమ్ముకున్నాడు. అన్య కుటుంబంలో ఉన్న యేసయ్యను నమ్ముకొని ప్రార్థనకు నమ్మకంగా వెళ్తున్నాడు. అంతేకాదు, ఆయన జీతం 10,000 అయితే ఖచ్చితంగా 500 తీసుకొచ్చి ప్రభు యొక్క కానుక పెట్టెలో వేసేవాడు. చూసారా జీతం ఎంతమ్మా? 10,000లో నమ్మకంగా వేయేస్తా ఉన్నాడు. 2 సంవత్సరాలు ఏమైందో తెలుసా? 8 కార్లు కొనుక్కున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. చాలా పెద్ద ఆయన పిలిచి మైకిచ్చి, ఎలా ఉన్నావు? ఎలా అయ్యా చెప్పాలి. ఎలా ఉన్నావు అని చెప్పమంటే చెప్తున్నాడు, నేను డ్రైవర్గా ఉన్నాను 2 ఏళ్ల నాడు, ఇప్పుడు ఓనర్నయ్యాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ఎలా ఉన్నాడంట? డ్రైవర్గా ఉన్నాను 2 ఏళ్ల నాడు, ఇప్పుడు ఓనర్నయ్యాను. ఆ రోజు 10,000లో 1000 ఇచ్చాను, ఈరోజు 4 లక్షలు వస్తే 40,000 ఇస్తున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ఏమన్నాడు తెలుసా? ఇంకా 2 ఏళ్లలో ఇంకా 8 కార్లు కొంటాను, 80,000 దేవునికి ఇస్తా. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ప్రియులారా, నువ్వు నమ్మకస్తునిగా ఉంటే నా దేవుడు నిన్ను విడిచి పెట్టాడు. ఆమేన్. నిన్ను విడిచి పెట్టాడు. అర్థమైందా? అన్యుడండి, అన్యుడు. ప్రార్థన పెట్టుకుంటుంటే వాళ్ళకు మీటింగ్ ఖర్చు అంతా భోజనాలకు పెట్టుకున్నాడు.
ఆ మైక్ ఇచ్చారు. ఎట్లా పెడుతున్నావయ్యా ఇంతమందికి భోజనం? కారు డ్రైవర్గా ఉన్నాను చెప్పాలి. ఇప్పుడు కారులకు ఈ రీతిగా దేవుడు ఆశీర్వాదాలు మన బిడ్డలందరి మీద కుమ్మరించునుగాక. అయితే మనమేం చేయాలి? ఈయన ఊరుకోవాలి, అంతేనా? ఆయన చేసినట్టుగానే నమ్మకంగా చెయ్యాలి. దేవుడు అబ్రహాముతో మాట చెప్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నిన్ను విస్తరింప చేస్తాను. ఆమె మొదట ఏమన్నాడో చెప్పాలి. అత్యధికంగా అభివృద్ధి పరుస్తా, అత్యధికంగా అభివృద్ధి పరుస్తా. ఇప్పుడు ఏమంటున్నాడు? విస్తరింప చేస్తా. ఆమె ఆమె అబ్రహాము జీవితంలో అత్యధికం ఉంది చెప్పాలి, విస్తరణ ఉంది, విస్తరణ ఉంది. మూడో మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 20వ అధ్యాయము 17వ వచనం, ఆదికాండం. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థన చేయగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను ఏం చేశాడు అంటే, ఏ వరం ఉంది అబ్రహాముకు? స్వస్థత వరము. దేవుడు సమృద్ధికి ఇస్తాడు. ఆమె కొద్దిగా ఇయ్యడు. ఎంత ఇస్తాడు? సమృద్ధిగా ఇస్తాడు. మనుషులు ఎట్లా ఇస్తారు? నీకంతా నాకెంత. మనుషులు ఇచ్చి, దేవుడు అలాగా అంతా నీదే. రాజు కుటుంబములో అనారోగ్యము తల్లాడుతూ ఉంటే, అబీమెలెకు అనే రాజు కుటుంబంలో అబ్రహాము ప్రార్థన చేస్తే అందరికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. మిగిలారా? నువ్వు పారాలే కానీ దేవుడు నీకేమైనా ఇస్తా, ఏమైనా చెయ్యగల, ఏమైనా కనుక దేవుని సన్నిధిలో అత్యధికముంది, విస్తరణ ఉంది, స్వస్థత పరిచే శక్తి కూడా, స్వస్థపరిచే శక్తి. ఆమేన్. నీ జీవితంలో నిన్ను నీవు స్వస్థపరుచుకునేదన్నా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఏ రోజైనా ఒకరోజు నువ్వు అలాంటి సాక్ష్యం చెప్పగలగాలి. ఇదిగో ఫలానిది బలహీనత వచ్చింది, ప్రార్థన చేశా, దేవుడు బలహీనత నుండి నన్ను చెప్పాలి లేవనెత్తి. ఒకరోజు ఈ మధ్య 2-3 రోజుల క్రితం 12 గంటల కాడ నుంచి 2 గంటల దాకా బండి మీద ఉన్నా. నేను ఎండ టోపుంది మర్చిపోయా పెట్టుకోవాలి. ఎండలో వచ్చేసరికి వామిటింగ్స్ అవుతున్నాయి, అనారోగ్యం, లేవలేదు, ఎండ దెబ్బ తగిలిందండి. ప్రార్థన చేశా, దేవుడు లేవనెత్తాడు. నేను శుక్రవారం వాక్యం చెప్పలేనేమో అనుకున్నా, దేవుడు బలపరిచి తన పరిచర్య చేయించుకున్నాడు. ఆమె మనము వేసే ప్రతి అడుగులో చెప్పగలగాలి, నా దేవుడు నన్ను లేవనెత్తాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. అద్భుతం ఏంటో తెలుసా? ఆ సాక్ష్యం అబ్రహాము గారు ఇవ్వగలుగుతుండు. అదే అద్భుతము, అదే సాక్ష్యం నువ్వు నేను మనమందరము ఇవ్వగలగాలి. ఆమె జనం వచ్చింది, ప్రార్థన ద్వారా నయం చేసుకోలేవా? కనీసం ఏంటిదది? ఏంటిదమ్మా? ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? ఎందుకు నువ్వు ప్రభు వైపు చూసి అయ్యా అని కన్నీరు గార్చి ఆయన దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నా? అబ్రహాము గారికి దేవుడు అత్యధికం ఇచ్చాడు చెప్పాలి, విస్తరణ ఇచ్చాడు, స్వస్థత శక్తి ఇచ్చాడు. మరి నీకు ఈయనన్నాడా? యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం, త్వరగా యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. మీరు నా నామమున చెప్పాలి, నన్నేమడిగినను నేను ఏమేమి అడగమన్నాడు?
ఉంది కదా వాక్యం. ఈ వాక్యాన్ని ఇలా పెట్టుకో, ఈ వాక్యాన్ని నీ గుండెలో పెట్టుకో. ప్రభువుని అడుగయ్యా, నా నామములో మీరు నాకేమైనా ఇస్తానన్నారయ్యా, మీ నామములో నాకేమైనా చేస్తానన్నారయ్యా. ఇప్పుడే నా జీవితంలో అద్భుత కార్యం చెయ్యయ్యా, స్వస్థత కార్యం చెయ్యయ్యా అని ప్రభువుని అడుగు. ప్రభువు నీకు తప్పనిసరిగా సహాయము. అడుగుడి, చెప్పండి, అడుగుడి, వెదకుడి, తత్తుడి. మరి నువ్వు అడుగుతున్నా, మరి రావట్లా. అడుగు, ఇచ్చే వరకు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1 వచనం. లూకాసు వార్త 18:1. మీరు విసుగక నిత్యము ఏమి రాకూడదు, మనకు విసుగు రాకూడదు. విసుక్కోకుండా నిత్యం అడుగు అని ప్రభు అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. ఏమనో తెలుసా? ఒక ఊరిలో దేవునికి భయపడనోడు, మనుషులను లెక్క చేయనోడు ఒకడు ఉన్నట్ట. ఊరికొకడు ఉంటాడు ఇట్టాడు కదా. ఏంది వీడి లక్షణాలు చెప్పండి? దేవునికి భయం, మనుషులను ఇంకేం చేద్దాం, కుక్కను పెంచి పంపిద్దాం వాడి మీద కాదు. అమ్మా, ప్రభు వైపు చూడు. ఆమె ప్రభు వైపు. ఒక విధవరాలు వచ్చిందంట, అయ్యా నాకు న్యాయం చేయ. లెక్క చేయాల. వాడికి బిరుదు ఉందిగా. ఏంది బిరుదు? దేవుడంటే మనుషులను, దేవుడికి భయపడ్డు, మనుషులను. ఇలాంటి వాడు ఒక ఎదవరాలు వచ్చి నాకు న్యాయం చెయ్యయ్యా అని అడిగితే 1 రోజుకు చెయ్యి, 2 రోజులకు చెయ్యాల. ఆమె ఎలాంటిది? అమ్మా, మొండి ఆమె. రోజు వచ్చి అడుగుతుందంట. ఆమె ఎప్పుడెప్పుడు అడిగింది? మనం ఎప్పుడు అడుగుతున్నాం? వచ్చే ఆదివారం, లేకపోతే ఎందుకు వస్తుంది? ఆమె ఎప్పుడు అడిగింది బైబిల్లో తెలుసా? ఆమె రోజు అడుగుతుందంట. ఒకరోజు అనుకున్నాడంటే ఎవరు? దేవుడంటే, మనుషులంటే లెక్కలేనోడు ఒకరు దాన్ని పాపం రోజు వస్తుంది. ఎలా వస్తుంది? ఈమెకు న్యాయం చేద్దాం అనుకున్నాడంట. ఎలాంటి వాడు ఎలా అనుకున్నాడు చూడండి. ఎలాంటి వాడు ఎలా అనుకున్నాడు? నీ దేవుడు అలాంటి వాడు. ఇంతకంటే ఎలా చెప్పాలి? ఇంతకంటే ఎలా చెప్పాలి? పోయినసారి చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. ఒక సేవకుడు ఒక ప్రాంతం నుండి హైదరాబాద్ వచ్చాడు. వస్తే ఆయన అద్దె ఇల్లు తీసుకున్నా. 2000 అద్దె. మా అద్దెలు తీసుకొని ఉంటా ఉన్నా. అలా చుట్టూ వెళ్ళి వాక్యం చెప్పి రావడం, కలిగింది ఏదో తినడం, ప్రార్థన చేసుకోవడం. నెల వచ్చేసరికి ఏం కట్టాలా? కడతారా? మా 2 ఇల్లు కట్టి చూడండి, అద్దెలు ఇచ్చేవాళ్ళ సంగతి ఎట్టుందో. మా 4 సార్లు తిరిగినా ఈయడంలా. ఆయన సేవకుడు కదా, ఆ ఇంటి ఆమె వచ్చి అనిందట, రేపు సాయంత్రానికి అద్దె ఇస్తే ఇచ్చా, లేకపోతే నిన్ను నేను సామాన్లన్నీ. రేపు ఆదివారం అమ్మ, ప్రార్థన చేస్తాం. ఏమొచ్చింది అమ్మా? అలసట వచ్చిద్దా? కానుకొచ్చింది, అద్దె కడతానని చెప్పాడంట. అర్థమైందా? ఆదివారం ప్రార్థన అయిపోగానే, ఆ రోజు దేవుని కృపేమో, ఆదివారం 500-600 వచ్చి, ఆదివారం ఆ రోజు 40 రూపాయలు వచ్చింది. దేవుడు ఎక్కువ కృప చూపాడు కదా. ఏం చేయాలి? సాయంత్రం అయితే ఆమా చెప్పండమ్మా, ఏం చేయాలి? మధ్యాహ్నం అంట ఒక మొత్తకు ఒకళ్ళు, ఇంకో మొత్తకు, ఒక గోడకు పాస్టర్ గారు, ఒక గోడకు పాస్టర్మ తిరిగి అయ్యా 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 అనంట 1000 మార్లు అన్నారు. చప్పట్లు కొట్టి ప్రభును. ఎన్ని మార్లు? అసలు నువ్వు పుట్టినాల నుంచి లెక్క ఎత్తుందే 1000? నేనేమనుకోను, చెప్పండి, ఉన్నదా? సాయంత్రానికి అయ్యా అయ్యా అని 1000 మార్లు బ్రతిలాడాడు. అంతలో ఒక ఫోన్ వచ్చిందండి. అయ్యా, మీ కొరకు నేను ప్రార్థన చేయించుకోవాలి మీ ద్వారాని.
చాలా రోజుల నుంచి, నెలల నుంచి అనుకుంటున్నాను, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన. ఇప్పుడు దాకా చేసింది ఏంది చెప్పాలా? అట్లొస్తాయి పరీక్షలు, అర్థమైందా? ఇప్పుడు దాకా చేతి ఈమెవరు ఇప్పుడు అడుగుతుంది అనుకొని సరేలేని వెళ్ళాడు. ప్రార్థన చేయించుకొని ఒక కవర్ కానుక ఆయనకి ఇస్తే, ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఆ కానుక ధరిస్తే 4,000 ఉన్నాయి. చప్పట్లు కొట్టి ప్రభును నీ దేవుడు ఎన్నడు నిన్ను సిగ్గుపరచువాడు. అబ్రహాము జీవితంలో దేవుని సన్నిధిలో నిందారహితంగా ఉంటే అత్యధికమైన చెప్పాలి అభివృద్ధి, విస్తరింప చేయడం, స్వస్థపరిచే శక్తిని. ఇప్పుడు చదవండి, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం చదవాలి. అబ్రహామును బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో దేవుడు అబ్రహామును కొట్టండి చప్పట్లో. ఎన్ని విషయాలు? అది గుర్తుపెట్టుకో. ఎన్ని విషయాలు? దెబ్బ బాగుంది కానీ చేను బాగలేదు అన్నాడు అంట ఒకడు. ఏంటిదమ్మా? దెబ్బేమో కసు బాగుందయ్యా, ఇదంతా తీసుకుపోయి వేసిన చేలో పంట రావట్లేదు. ఎందుకు వస్తుంది? దేవుని ఆశీర్వాదం లేకపోతే ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తే ఎట్లుంటుందో ఇశ్రాయేలు తెలుసా? పొలములు దీవించబడదు. ఆమె ఇంటిలో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి ఎరువేస్తే కాదు పంట, మా ఆ పొలమును నీకిచ్చి దీవించే దేవుని వైపు నువ్వు తిరిగితే పంట. ఆమె ఆయనప్పుడంట ఆ కానుక తీసుకొని ఆమె గేట్లోకి రాకముందు వెళ్ళి నిలబడ్డాడంట. ఆమె అనుకుందంట లేవు అని చెప్పడానికి బయటకు వచ్చాడు. ఆమె అనుకుందంట నేను ఇల్లు అడగక ముందే చెప్దామని, ఆయన ఏమొచ్చాడు బయటకు వచ్చాడు అనుకొని కోపంతో ఉరిమి చూస్తూ వస్తుందంట. రాగానే నేను అన్నాడంట, అమ్మా బాగున్నావా? అమ్మా బాగున్నావా? నా బాగు తర్వాత సంగతి అయ్యే ముందు నా హత్య ఇవ్వగానే సంతోషిస్తే అప్పుడు చెప్పాడటమ్మా, మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా వినండి, నా దగ్గర ఉంది 40, మర్చిపోతారు సంద ఎంత వచ్చింది, ఒక్కోసారి అంతే, మేము అంత వస్తుంది అనుకుంటే ఎంత వస్తుంది అనుకుంటే సరే ఎంత ఇచ్చినా దేవునికే స్తోత్రం. ఆమె ఆయన ఎంత ఇచ్చినా ఆయనకే మహిమ. అప్పుడు ఆయన చెప్పాడంట, మా మధ్యాహ్నం వరకు నా దగ్గర ఉంది 40 రూపాయలు. అయితే ఎంతలోకి ఎట్లొచ్చినాయి, అక్కడ దొంగలకు వచ్చినవా అన్నదంట. ఇక మనకు వచ్చే ఆలోచన నీయేగా, అర్థమైందా? అక్కడ దొంగలకు వచ్చావయ్యా, నేను ఏదన్నా అరుస్తానని తీశారు కాదమ్మా, నా దేవుడు నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ప్రియులారా, ఆయన చెప్పాడు, నా దేవుడు, నేను ఆరాధించే దేవుడు అద్భుతాలు చేసే. అట్టయితే ఈ దేవుడి కాడికి నేను కూడా వస్తే బాగుండు అనుకుందంటామా? ఆమె నువ్వెవరితోన్నట్లు అనిపించావా? నేనే దండగా నువ్వెందుకు వస్తావన్నావా? అమ్మా అన్నావా? అలాగా జాగ్రత్త. ఆమనిందంటట్లయితే ఈ దేవుడి దగ్గరికి ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆయన సన్నిధిలో ఉన్న అబ్రహామును ఎన్ని విషయాల్లో ఆశీర్వదించాడు? అది గుర్తుపెట్టుకోండి, ఎన్ని విషయాలు. కాబట్టి ఈ సన్నిధిలో ఉన్న నీవు, నేను, మనమందరం అన్ని విషయాలలో ఆశీర్వదింపబడుదుముగాక. ఆమె ఎప్పటిదాకా అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడంటే వృద్ధాప్యము వరకు. మొదటి వచ్చిన చదవండి మరలా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడు, బహుకాలము గడిచిన వృద్ధుడు. అప్పటిదాకా దేవుడు ఆయన్ను అన్ని విషయాలలో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియులరా, నా మాట జాగ్రత్తగా వినండి.
నా హృదయపూర్వకమైన వందనాలు చెప్పి చెప్తున్నాను. నిండైన మనసుతో దేవుని వైపు చూడు. దేవుడు నేను నిండారుగా ఆశీర్వదిస్తా. ఏదో సగం మిడిమిడి జ్ఞానముతో, మిడిమిడి భక్తితో ఏదో అట్లొచ్చిపోతే ఆశీర్వాదాలు వస్తాయి. అట్లాంటి కక్కుర్తి బ్యాచ్లో మనము ఉండకూడదు. ఆమె ప్రభు వైపు చూద్దాం. ఆయన సన్నిధిలో అత్యధికముంది, విస్తరణ ఉంది, స్వస్థపరిచే వరం ఉంది. తర్వాత అన్ని విషయాల్లో ఆశీర్వాదం. చెప్పాలి, అన్ని విషయాల్లో అబ్రహాము వలె ఆయన సన్నిధిలో మనము నిండారుగా దీవించబడులాగున ఆయన వైపే మనం చూద్దాం. ఆయన కొరకే కనిపెడదాం. ఆయన వైపే ఏ పరిస్థితిలోనైనా ఆయన వైపే చూస్తూ ఆయన కొరకు జీవించుదుముగాక. ఇలా బాగుంది కదా ఇప్పటిదాకా. అయితే అబ్రహాముకు శోధనలు రాలేదా? చెప్పాలి. తాళెందుకు ఊపుతారు? మూగోళ్ళ కేజీ అంటే అట్లా కాదమ్మ, చెప్పమ్మ నోటితో. అబ్రహాముకు శోధనలు వచ్చాయా రాలేదా? ప్రార్థనకు వచ్చి ఇదేందయ్యా అనకూడదు. నిన్న ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహాం జీవితంలో కూడా శోధనలు వచ్చాయి. అయితే ఆ శోధనలో వెనుదిరిగాడా? వెనుదిరగల. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. భయపడమాక. ముందు సముద్రము, వెనకాల ఫరో సైన్యం. ముందేమో సముద్రం, వెనకాలేమో శత్రు సైన్యం. ప్రభు ఈ సముద్రాన్ని చీల్చి ఆరిన నేలకు నడిపించాడు. చప్పట్లు కొట్టి ప్రభును మైపు. నీలా శోధనలో దేవుడు మనతో ఉంటే, మన పక్షాన ఉంటే, సముద్రముకు మించిన సమస్యను ఏం చేయగలడు? చేర్చగలడు, దారిని వెయ్యగలడు, చక్కగా నడిపించగలడు. ఎలాంటి మార్గం? రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. రాజమార్గములో రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనం అందరము దీవించబడుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.